ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి రేపు గురువారం మార్చి 19వ తారీఖున అంటే మన తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదిన రోజున స్వస్థానంలో సంచరించేటటువంటి చంద్రుని ప్రభావం చేత గురువారం రోజున కుంభరాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు గురువారం ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026 సంవత్సరం మార్చి 19వ తారీఖున గురువారం రోజున పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి మీరు చేస్తున్న వ్యాపారాలు అద్భుతమైన లాభదాయకమైన మార్గంలో నడుస్తాయి. అంటే గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల వ్యాపారంలో రేపటి రోజు అధికమైన లాభాలు రాబోతూ ఉన్నాయి. అలాగే మీరు చేస్తున్న వ్యాపారంలో చక్కటి పురోగతిని కూడా సాధిస్తారు. ఇక రేపు మీరు అనుకున్న పనులను సమయానికి పూర్తి చేసుకుంటారు. అలాగే ముఖ్యంగా అతి ముఖ్యమైన గతంలో ఆగిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక కుంభరాశి వారికి రేపు గురువారం రోజున కొత్త వ్యక్తుల పరిచయం అవుతారు. అది మీ కెరీర్ పరంగా మీకు వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, మీరు ఏ రంగాల్లో పనులు చేస్తున్నా ఆయా రంగాల ఈ కుంభరాశి వారికి మాత్రం మీకు మంచి మేలు కలిగేటటువంటి అవకాశం అని మీరు గమనిస్తారు. అలాగే రేపటి రోజు మీరు సామాజిక సమావేశాల్లో పాల్గొనే సూచనలు ఉన్నాయి. ఇక రేపు గురువారం రోజున కుంభరాశికి చెందిన ఉద్యోగులకు మీరు పనిచేస్తున్న పని ప్రదేశంలో చక్కటి పేరు పొందుతారు. అలాగే మీ పై అధికారుల నుండి గొప్ప ప్రశంసలు అందుకుంటారు. అదేవిధంగా రేపు ముఖ్యంగా గురువారం రోజున కుంభరాశి వారు ఎవరితో మాట్లాడినా కానీ జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే కొన్ని లేనిపోని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి రేపటి రోజు కుంభరాశి వారు ఎవరితో మాట్లాడినా కానీ వెనక ముందు ఆలోచించి మాట్లాడడం ఎంతైనా మంచిదని చెప్పడం జరుగుతుంది. ఇక కుంభరాశి వారికి రేపు గురువారం రోజున మంచి లాభదాయకంగా ఉండబోతుంది. ధనాదాయం బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఏమైనా గతంలో గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి. అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు దూరం అవుతాయి. మీ యొక్క దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. రేపు మీకు చిన్న అవసరాలకు డబ్బులు ఖర్చు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అయినా కూడా మీకు డబ్బు పరంగా ఎటువంటి లోటు అనేది కనిపించడం లేదు. మీకు ఆదాయం విపరీతంగా ఉండబోతుంది. కాబట్టి కుంభరాశి వారు దేనికి భయపడకండి. ఇక రేపటి రోజు కుంభరాశి వారు ఆర్థిక పరంగా ఖర్చులు అధిగమిస్తారు. ఒక ప్రణాళికతో మీరు మీ డబ్బులను ఖర్చు చేస్తారు. దానివలన మీ యొక్క ధనం అనేది ఎక్కువగా ఖర్చు అవ్వకుండా పొదుపుగా మీరు డబ్బులను ఖర్చు పెడతారు. ఇక రేపు వ్యాపారస్తులకు మీ వ్యాపారం లాభదాయకంగా నడుస్తుంది. అలాగే మీ బిజినెస్కు సంబంధించిన వస్తువులను కొనడానికి ప్రయత్నం చేస్తారు. రేపు కుంభరాశి వారు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. అలాగే దూరమైన మీ పాత బంధువులు లేదా స్నేహితులు మీకు చేరువవుతారు. లేదంటే మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రేపు కుంభరాశి వారు మీ కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. అలాగే మీకు గతంలో ఉన్నటువంటి ఏమైనా చెప్పుకోలేని సమస్యలు, కష్టాలు, బాధలు అన్నీ కూడా రేపటి రోజు మీకు తొలగిపోతాయి. అలాగే మరిన్ని అనుకూలమైన శుభ ఫలితాలు మీకు దక్కబోతూ ఉన్నాయి. ఇక కుంభరాశి వారికి ఏదేమైనప్పటికీ కూడా రేపు గురువారం రోజున మీకు చక్కటి రోజు అని చెప్పుకోవాలి. మీకు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కాకపోతే మీరు మాత్రం ఎవరితో మాట్లాడినా కూడా వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి. ఇది మీకు ఒక సూచనగా చెప్పబడుతుంది. మిగతా అంతా చూసుకుంటే రేపటి రోజు కుంభరాశి వారికి కలిసి వచ్చే రోజు అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.